అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. బైబిల్ ఉంటే మీరు కూడా తప్పకుండా తెరిచి చూడండి, ధ్యానించండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నా. మనసు పెట్టి వినండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడైన ఆగూరు దేవునికి చేస్తున్న ప్రార్థన ఇది. ఈ ప్రార్థన మనందరం నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలో దైవజనుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, 2 మనవులు చేస్తున్నాడట. అందులో మొదటి మనం ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని అంటున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను. ఏంటి వ్యర్థమైంది అని అంటే, ఇక్కడ 2 ఉంటాయండి. దేవుని దృష్టిలో వ్యర్థమైంది, మనుషుల దృష్టిలో వ్యర్థమైంది. అయితే దైవజనుడు దేవుని దృష్టికి వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచాలని దేవుని అడుగుతున్నాడు. దేవునికి నచ్చేవేమో ఈ మానవ సమాజానికి నచ్చదు. దేవుడు దేనైతే అసహించుకున్నాడో వాటినే మనుషులు ప్రేమిస్తుంటారు. ఇలా చెయ్యి అని దేవుడు అన్నప్పుడు ఈ సమాజం ఏమంటారో తెలుసా? మనుషులు ఏమంటారో తెలుసా? చేయొద్దు, అవసరం లేదు, తర్వాత చేయొచ్చులే, అర్జెంటుగా ఇప్పుడే చేయాలా, చేస్తానని చెప్పు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఇలా సాతాను మనుషుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఒక మాటలో చెప్పాలంటే, దేవునికి నచ్చేవి మనుషులకు నచ్చవు, మనుషులకు నచ్చేవేమో దేవునికి నచ్చవు. ఆయన ఇష్టాలు వేరు, మనుషుల ఇష్టాలు వేరు. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు. నా ఆలోచనకు మీ ఆలోచనకు ఎంత తేడా ఉందంటే, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందంటాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటప్పుడు మనం ఎవరి ఆలోచన వెంబడించాలి చెప్పండి? దేవుని ఆలోచన, మనుషుల ఆలోచన? దేవుని ఇష్టాన్ని జరిగిస్తామా, మనుషుల ఇష్టాన్ని జరిగిస్తామా చెప్పండి? ఆగూరు అయితే ఏమంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరం ఉంచు ప్రభువా అంటున్నాడు. మనుషుల దృష్టికి వ్యర్థమైంది కాదు, దేవుని దృష్టికి ఏదైతే వ్యర్థమని దేవుడు భావించాడో, ఇది చెత్తర బాబు, ఇది దండగా, ఇది శపించబడింది, ఇది నువ్వు ఫాలో అయితే నాశనం అయిపోతావు అని దేవుడు దేన్నైతే వద్దన్నాడో అది నాకు దూరం చేయంటున్నాడు ఆగూరు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈనాడు చాలామంది ప్రజలు దేవుడు వద్దన్న వాటిని ఇష్టపడుతున్నారు. దేవుడు ఏది చేయొద్దంటే అది చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు అసహించుకున్న వాటిని వీళ్ళు ప్రేమించి వాటిని వాళ్ళ లైఫ్లో నింపుకొని వాటిని జరిగించి శాపగ్రస్తులు అవుతున్నారు. శాపగ్రస్తులు అవటం అంటే ఏంటో తెలుసా అండి? మనశ్శాంతి లేకపోవటం, బ్రతికుండగానే ఎందుకు బ్రతుకున్నానో, చావు ఎందుకు రాదో అని ఉసూరుమంట ఏడుస్తూ బతకటం శపించబడ్డ బ్రతుకులకు నిదర్శనం. చాలా ఇష్టపడి చేస్తారు, కోరి కోరి చేస్తారు. వీళ్ళు ఏదైతే ఇష్టపడి చేశారో దానివల్ల వీళ్ళకే నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. శపించబడ్డ బ్రతుకుల్లో నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు. తింటారు కానీ అరగదు, అన్నీ తెచ్చుకుంటారు కానీ తినలేరు, తిన్నా అరగదు. ఏమండి, తిన్నా వంట పట్టదు. చెప్పుకోవడానికి చాలామంది బంధువులు, స్నేహితులు ఉంటారు, కానీ ఎవడి వల్ల రవ్వంత ప్రయోజనం ఉండదు, ఏ వైపు ఆదరణ ఉండదు. మరి ఆదరణ లేనప్పుడు, ఉపయోగం లేనప్పుడు ఆ తొక్కలో స్నేహితుల్ని, బంధువుల్ని, ఆ పనికి మాలిన మనుషులు వదిలేయచ్చు కదా. బుద్ధి జ్ఞానం ఉండదు, ఎవ్వరికి ప్రేమ లేదు అనుకుంటూనే మళ్ళీ అందరిళ్ళకి పరిగెడతా ఉంటారు. ఎవరు ఉపయోగపడరు అనుకుంటూనే అందరికీ ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, అందరిళ్ళకి పరిగెడుతుంటారు, వాళ్ళని ఇళ్ళకి పిలుస్తుంటారు. మరి సిగ్గు లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అర్థం కాదు. ఏమన్నా అర్థమవుతుందా? ప్రేమ లేని బంధువులు, స్నేహితులు అని తెలిసినప్పుడు, పనికి మాలిన వాళ్ళు ఉపయోగపడరని తెలిసినప్పుడు, ఆ పనికి మాలిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం ఎందుకు, వాళ్ళని పిలవటం ఎందుకు, మళ్ళీ గొరగటం ఎందుకు, సరగటం ఎందుకు? దేవునికి నచ్చినట్టు కాకుండా ఎవరికి నచ్చినట్టే వాళ్ళే బతికితే శపించబడతారు. శపించబడ్డప్పుడు ఏ వైపున ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. ఏమంటే చేతి కష్టం నిలబడదు, ఫలించదు. సో
ఇక చావలేక ఎందుకు బతుకున్నావా అని చెప్పి ప్రతిరోజు చస్తూ బతకడం శపించబడ్డ బ్రతుకులకి ఒక గుర్తు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తామో, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే, నాకు నచ్చినట్టు నేను బతకను, నా ఫ్రెండ్స్కి నచ్చినట్టు నేను బతకను, బంధువులకు నచ్చినట్టు, ఏమండి సమాజానికి నచ్చినట్టు నేను బతకను ప్రభువా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా ప్రభువు, నువ్వు నా దేవుడవు, నా రక్షకుడివి, నా సృష్టికర్త, నీకు నచ్చినట్టు నేను బతుకుతా, నువ్వేం చెప్పావో నేను అదే చేస్తా అనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా. అలా బ్రతుకుతారు చూసారా, వాళ్ళు దీవించబడ్డ వాళ్ళు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ లైఫ్లో ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఏమంటే తిన్నది వంట పడుతుంది, మంచి నిద్ర పడుతుంది, ఎలాంటి భయాలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు. ప్రేమ గల కొద్ది మంది స్నేహితులతో బంధువులతో వాళ్ళ జీవితం నిండి ఉంటుంది. మీరు గమనించండి, దేవునితో సన్నిహితంగా చక్కటి ఫెలోషిప్ కలిగిన వాళ్ళు, సహవాసం కలిగిన వాళ్ళందరి జీవితాలలో ఎక్కువ మంది పనికి మాలిన వ్యక్తులు ఉండరు. కొద్దిమందే స్నేహితులు, పరిమితంగా, లిమిటెడ్గా, బహు అరుదుగా వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోదగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. బంధువులైనా స్నేహితులైనా. స్నేహితుల సంఖ్య పెరిగే కొద్దీ, బంధువుల సంఖ్య పెరిగే కొద్దీ వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి. పోనీ ఇళ్ళకి వెళ్ళకపోయినా కనీసం మంచి చెడులు మాట్లాడుకుంటూ కూర్చుంటాం కదా. సో విలువైన కాలము దుర్వినియోగం అయిపోతూ ఉంటుంది, విలువైన ధనము మట్టిపాలైపోతూ ఉంటుంది. టైము, డబ్బు, మన ఎనర్జీ దేవుడు దేనికి ఇచ్చాడు మనకి? సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని. కేవలం మనుషుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ వలన మనం ఎంటర్టైన్మెంట్ పొందుతూ సరదా కోసం, విందులకి వినోదాల కోసమా చెప్పండి? ఇక బతుకంత ఇదేనా? ఎప్పుడు ఎవరో ఒక స్నేహితుడితో, స్నేహితురాలతో, బంధువులతో కాలయాపన చేస్తూ ఉంటారు, టైంపాస్ చేస్తుంటారు. ఒక బాధ్యత లేని బ్రతుకు, ఒక గురి ఉండదు, కొందరికి గమ్యం ఉండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సరదాగా, జస్ట్ ఫర్ టైం పాస్. టైంని ఖాళీగా పాస్ చేయొచ్చా? దేవుని బిడ్డలందరికీ దేవుడు అనేక బాధ్యతలు అప్పచెప్పాడు. ఎన్నో బరువులు, బాధ్యతలు దేవుడు మన పైన పెట్టాడండి. దేవుని బిడ్డలకు ఖాళీ ఉండదు. ఒక పని అయిపోయింది, మరొక పని రెడీగా ఉంటుంది. అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలి. ఫుల్గా రెస్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ లెవెల్స్, మళ్ళీ కొత్త బాధ్యతలు, లేదా అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత బాధ్యతలు మళ్ళీ నెరవేర్చడానికి, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడుతూనే ఉంటారు దేవుని బిడ్డలు. మరి భక్తిహీనులు ఏంటి? వాళ్ళకి బోల్డంత టైం దొరుకుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటి ఫోన్ చేశారంటే భక్తిహీనుల సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? ఏం తోచక చేశా, ఏం చేయాలో అర్థం కాక కాల్ చేశా. ఎంత టైం దొరుకుతుందండి? ఎందుకు ఎంత టైం దొరుకుతుంది? పనికి మాల మాటలు మాట్లాడుకోవడానికి, సరదాగా గాలి తీరుగుడు తిరగడానికి, ఒకళ్ళు పరిగెత్తడానికి, ఫోన్లో చాటింగ్లు చేసుకోవడానికి. ఏంటంటే చెప్పుకోవడానికి ఒక రెస్పాన్సిబుల్ రీజన్ ఒకటి ఉండదు. సరదాగా చేశా, ఏం తోచక చేశా, ఉత్తిగే చేశా. ఇవి ఎవరు మాట్లాడతారు తెలుసా? సాతాను మాట్లాడతాడు. ఒకరోజు పరలోక రాజ్యంలో దేవుడు దూతలందరినీ ఇన్వైట్ చేశాడంట. ఆ రోజు అందరితో పాటు సాతాను కూడా వచ్చాడట. చూడండి, నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతలందరూ దేవుని సన్నిధికి వచ్చే రోజు ఒకటి తటస్థించిందంట, అంటే వచ్చిందట. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. దేవదూతలతో పాటు అపవాది కూడా వచ్చాడంట. అపవాది అంటే ఎవరు? సాతాను. మరి వాడెందుకు వచ్చాడంటే, వాడు ఒకప్పుడు దేవదూతల్లో ఒక దూత కదా, పడిపోయిన దూత. దేవుడు తోసేసాడు వాడిని పరలోకం నుంచి. సో వాడు కూడా దేవదూతలందరితో పాటు పరలోక రాజ్యానికి వచ్చాడు. అప్పుడు దేవుడు వాడిని ఇలా అడుగుతున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని కూడా దేవుడు ఒకానొక రోజున అడుగుతాడు. మనందరం కూడా పరలోకం వెళ్ళినప్పుడు, ఎరా బాబు ఏం చేసావు, నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి, నేను చెప్పింది ఎంత చేసావు,
నేను చెప్పిన దాన్ని ఎంత చేశావు, ఎంత చేయలేదు అని లెక్కలు అడుగుతాడు దేవుడు మనందరినీ. సాతాన్ని అడిగినట్టే మనల్ని కూడా అడుగుతాడు. దేవదూతలందరిని అడిగినట్టే మనుషులను అడుగుతాడు దేవుడు. అప్పుడు సాతాను ఏం జవాబిచ్చాడు తెలుసా? చదువుతున్నాను చూడండి మళ్ళీ. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఫలానా పని చేసి వచ్చాను ప్రభువా, నువ్వు చెప్పిన పని చేశాను ప్రభువా అనట్లేదాడు. గాలి తిరుగుళ్ళు తిరిగి సరదాగా కాలక్షేపం చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తూ అటు ఇటు గాలి తిరుగుళ్ళు తిరిగి వచ్చానని జవాబిస్తున్నాడు. ఫలానా పని చేసి వస్తున్నాను చెప్పడానికి వాడికి పని లేదు, వాడికి ఒక గురి లేదు, గమ్యం లేదు, బాధ్యతలు లేవు. ఈనాడు ఎంతోమంది ఇలాగే ఆన్సర్ ఇస్తుంటారు. ఏం చేస్తున్నావు అంటే, సరదాగా తిరుగుతున్నానండి. ఎవరితో తిరుగుతున్నావు? నా ఫ్రెండ్తో తిరుగుతున్నానండి. పనేంటి? ఇద్దరు కలిసి గాలి తిరుగుడు తిరుగుతున్నారా, లేకపోతే ఏదైనా పని మీద తిరుగుతున్నారంటే ఏం పని లేదండి, ఏం తోచక తినదరక్క అలా సరదాగా తిరుగుతున్నాం. ఇలా సరదాగా పని పాటు లేకుండా టైంపాస్ చేస్తూ తిరుగుతుంటారు చూసారా? ఇలాంటి వ్యక్తుల మధ్య అనవసరమైన వ్యర్థమైన టాపిక్లు సంభాషణలోకి వస్తాయి. ఏదైనా పని ఉంటే పని గురించి మాట్లాడుకుంటాం, ఆ పనితో రిలేటెడ్ పీపుల్తో మనం మాట్లాడతాం. ఏ పని లేకుండా ఇంకొక పనికి మాలిన వ్యక్తితో సరదాగా కూర్చున్నా, నడిచినా, ఏమండి వాళ్ళ ఇళ్ళకెళ్ళినా, వాళ్ళ మన ఇంటికి పిలిచినా అనవసరమైన సంభాషణలు అక్కడ జరుగుతాయి. అనవసరమైన విషయాల గురించి చర్చ జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో భక్తుడైన పౌలు, అప్పటికే వృద్ధుడు, యవనస్తుడైన తిమోతికి తాను రాస్తున్న పత్రికలో ఈ మాటలు రాశాడు. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూసారా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అని ఎందుకు ఇక్కడ అన్నాడంటే, చాలా ముసలి వాళ్ళు ఇక నడవలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు అదే వయసున్న ఓపిక లేని మరో ముసలి వ్యక్తితో వాళ్ళకి రోజంతా కూర్చొని ఉంటారు. ఇంకా వాళ్ళకేం తోచదు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏ పని చేయలేరు. ఏ పని చేయలేనంత ముసలితనం, నీరసం, నిస్సత్తువ వచ్చేస్తుంది ఆ వయసుకి. కాబట్టి వాళ్ళు ఇక ఏం చేయాలో తోచక వాళ్ళ గురించి వీళ్ళ గురించి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, టైం పాస్ చేస్తుంటారు. చావు రాదు, బతికే ఉంటారు. బతుకున్నందుకు పోనీ ఏదైనా పని చేద్దామంటే ఓపిక ఉండదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారంటే అర్థం ఉంటుందండి. అర్థమవుతుందా? ఈ ముసలమ్మ ముచ్చట్లు ముసలోళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓపిక లేని వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఏ పని చేయలేని వాళ్ళు, ఆ వయసులో వాళ్ళకి ఏం టార్గెట్లు ఉంటాయి, ఏం గోల్స్ ఉంటాయి, ఏం బాధ్యతలు ఉంటాయి చెప్పండి. కానీ యవనస్తులు, ఒంట్లో ఒప్పుకున్న వాళ్ళు, ఇంకా చాలా లైఫ్ ఉన్నవాళ్ళు కాలక్షేపం చేస్తూ ఫ్రెండ్స్ తోటి లేదా బంధువులతో ఎవరితోనో ఒకరితో నెత్తుకొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి, సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇది సాతాను బుద్ధిది. సరదాగా మాట్లాడుకుంటున్నావా? నీకు పని లేదా, పని పాట లేదా, బాధ్యతలు లేవా, ఒక గురి లేదా, గమ్యం లేదా అంటే నాకేం పెద్దగా బాధ్యతలు లేవండి, తినటం, నా పని ఏదో చిన్న పనులు చేసుకోవటం, తర్వాత ఇక గాలి తిరుగుడు తిరగటం. కొంతమందికి తిరిగే ఓపిక లేక పడుకొని కూర్చొని ఇంకేంటి అంటే ఇంకేంటి ఏదో సోది పెడతా ఉంటారు పొద్దు నుంచి రాత్రి దాకా. అన్లిమిటెడ్ కాల్ టైం వచ్చేసింది ఫోన్స్లో. కొంతమందితో ఫోన్లో సోది పెడతారు, కొంతమందితో చాటింగ్ చేస్తుంటారు. ఏమి తోచకపోతే పనికి మాలిన వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు ఇక సోషల్ మీడియాలో. ఎవరు వీళ్ళంతా అంటే సాతాను సంబంధులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో సక్రమంగా వాడుకుంటే, సరిగ్గా వాడుకుంటే ప్రతిరోజు 24 గంటలు సరిపోవు మనకి కదా. సో దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని పట్ల మన బాధ్యతలు జరిగించాలి, కుటుంబం పట్ల మన బాధ్యతలు జరిగించాలి, సమాజం పట్ల మన బాధ్యతలు జరిగించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అవి నెరవేర్చడమే మన గురి, మన గమ్యం, మన బాధ్యత కదా. ఒకటి చెప్తున్నా శాంపుల్గా, ఏమున్నాయండి పెద్దగా బాధ్యతలు దేవుడు చెప్పినాయి అంటారేమో. అందరికీ కామన్గా వెంటనే అర్థమయ్యే ఒక టాపిక్ చెప్తాను మీకు. ఉదాహరణకి ఫిట్నెస్ అందరికీ కావాలి కదా. ప్రతిరోజు గంటలు ఫోన్లో ఎవరితోనో ఒకరితో సోది పెట్టేవాళ్ళు, లేదా సరదాగా అలా ఫ్రెండ్స్తో ఎవరితో ఒకరితో అటు ఇటు గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు ప్రతిరోజు బాధ్యతగా ఉదయం సాయంకాలం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకొని, ఏదో వాకింగ్ చేసుకొని, డైట్ ఫాలో అయ్యి
టైంకి పడుకొని టైంకి లేచి ఇలా ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ఒకవేళ ప్రయాసపడితే చాలామందికి షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు. 50 ఏళ్ళు వచ్చేస్తాయి, 60 ఏళ్ళు వచ్చేస్తాయి, షుగర్ ఉండదు, బీపీ ఉండదు. షుగర్ ఉండి కంట్రోల్లో ఉండటం కాదు, బీపీ ఉంది కానీ కంట్రోల్లో ఉండటం కాదు నేను అనేది. అసలు షుగరే ఉండదు, అసలు బీపీయే ఉండదు. ఎప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సాధించగలిగితే, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే, ఈ హై బీపీ కానివ్వండి, షుగర్ కానీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవన్నీ కూడా అర్థమవుతుందండి. లైఫ్ స్టైల్ పాడవటం వలన వచ్చే రుగ్మతలు ఇవన్నీ. లైఫ్ స్టైల్ సెట్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఒక క్రమంలో కనుక లైఫ్ని పెట్టుకుంటే శరీరం మళ్ళీ చక్కగా ఉక్కులా ఉంటుంది. నీ దేహమే దేవుని ఆలయం అని దేవుడు చెప్పలేదా? పనికి మాలిన వాటికేమో టైం ఉంటుంది, వాకింగ్ చేయమంటే టైం సరిపోవట్లేదు అంటారు, బైబిల్ చదవమంటే టైం చాలట్లేదు అంటారు, చర్చికి రామంటే ఓపిక లేదంటారు, టైం లేదంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు పనికి మాలిన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి గంటలు ముచ్చట్లు పెడుతుంటారు, లొడ వాగుతుంటారు, సొల్లు వాగుతుంటారు. కొంతమంది నా టైం వేస్ట్ చేస్తుంటారు, ఫోన్లు చేసి ఇంటికి వచ్చి. ఏముందంటే ఉత్తిగా వచ్చామంటారు. ఉత్తిగానేనా? ఏ పని లేకుండానా? పని ఉంటేనే ఫోన్ చేయాలి ఎవరైనా సరే. నాకు ఏ పని లేకపోతే కుశల ప్రశ్నలు అడగడానికి ఎవ్వరు కూడా నాకు ఫోన్ చేయకూడదు. ఎందుకంటే మీకు పని లేకపోయినా నాకు 100 పనులు ఉన్నాయి. మీకు పని పాట లేక తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, పిల్లలేం చేస్తున్నారు, సిస్టర్ ఏం చేస్తున్నారు, మీ ఇంటి బయట నా గేదెలు ఏం చేస్తున్నాయి, కుక్కలు ఏం చేస్తున్నాయి, ఈ దరిద్రపు సొల్లంతా వినడానికి, తిరిగి జవాబు ఇవ్వడానికి నాకు ఓపిక లేదు. ఏ పని చేయకుండా కూర్చొని గంటసేపు ఫోన్లో మాట్లాడినా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోద్ది. తెలుసా ఆ విషయం మీకు? ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. తర్వాత ఏ పని చేయలేరు మీరు. బ్రెయిన్ మొత్తం డ్రైన్ అయిపోతుంది, బుర్ర పనిచేయదు, కళ్ళు తిరుగుతాయి. తర్వాత నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎనర్జీ రిసోర్సెస్ని, మన దేహంలో ఉన్న ఎనర్జీ అయినా, ఫైనాన్షియల్ ఎనర్జీ అయినా, స్పిరిచువల్ ఎనర్జీ అయినా, ఏదైనా ఏ రూపంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్నైనా తెలివిగా, బాధ్యతగా, పొదుపుగా అవసరమైన వాటికి అవసరమైనప్పుడు వాడాలి. అనవసరంగా వాడేసాం అనుకోండి, తీరా అవసరమైనప్పుడు అసలు ఎనర్జీ ఉండదు ఇంకా కదా. సో సాతాను బుద్ధి ఇది. ఒక పని లేకుండా, బాధ్యత లేకుండా ఉత్తిగే సరదాగా మాట్లాడుతున్నా, టైంపాస్ కనడం తప్పు. మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోనైనా ఇంతకాలం మీరు పనికి మాలిన విషయాలు మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, టెక్స్టింగ్ చేసుకుంటూ ఒకవేళ టైం వేస్ట్ చేసి ఉంటే గమనించండి, దీని గురించి మీరు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంది. పనికి మాలిన విషయాలు, వ్యర్థమైన విషయాలు అంటే ఏంటో తెలుసా? దేవునికి మహిమ లేనివి. అంటే మీరు ఎంత మాట్లాడినా దానివల్ల దేవుడు ఆనందించడు. ఆహా ఎంత బాగా మాట్లాడో, నేను చెప్పింది మాట్లాడామని దేవుడు మురిసిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన కోపం వస్తుంది. ఎందుకురా పిచ్చివాగుడు, ఆ వాగుడు వల్ల ఎవరికి ఉపయోగం? నేను చెప్పాను అవన్నీ మాట్లాడమని. వినే వాళ్ళకి పోనేమైనా మేలు ఉంటుంది అంటే ఏం మేలు ఉండదు. వినువారిని చెరపడానికే తప్ప వినే వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం లేనప్పుడు మాట్లాడద్దు అంటాడు పౌలు. సో ఎవరితో అయినా మనం మాట్లాడామంటే దేవునికి మహిమ కలగాలి, మనకైనా లేదా ఎవరికైనా మేలు అవ్వాలి. మనకి కానీ ఎవరికి కానీ మేలు లేనప్పుడు, దేవునికి మహిమ లేనప్పుడు, ఆ సంభాషణ వలన, ఆ ముచ్చట్ల వలన దేవుడు ఆనందించినప్పుడు ఎందుకండి దిక్కుమాల ముచ్చట్లు కదా, ఆపేయండి. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న మీరు వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన సంభాషణలు ఆపేస్తారని నేను ఆశపడుతున్నా. ఆమేనన్నా? ఆమేన్. సరే, ఇక ఆగురు చేసిన ప్రార్థన మళ్ళొక్కసారి గుర్తు చేసుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము అంటున్నాడు. వ్యర్థమైనవంటే పనికి మాలినవి. పనికి మాలినవంటే మనుషుల దృష్టిలో పనికి మాలినవి కాదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని దృష్టికి వ్యర్థమైన వాటిని మనం వదిలేయాలి. అందుకొరకు దేవుని సహాయం అడగాలి. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, పనికి మాలినవి, నీకు ఇష్టం లేనివి, నువ్వు చెప్పనివి, నీకు మహిమ కలిగించనివి, మనుషులెవరికి మేలు చేయనిది, వాక్యంలో నువ్వు చెప్పనిది నాకు దూరంగా ఉంచు, నేను దూరంగా ఉంటా, నువ్వు నాకు సహాయం చేయని ఆగురు ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఇష్టమైతే మీరు కూడా ఇలా ప్రార్థన చేయండి. వ్యర్థమైన స్నేహితులు నా లైఫ్లో తీసే ప్రభువా, ఇలా వ్యర్థమైన మనుషులకు, స్నేహితులకు, బంధువులకు, వ్యర్థమైన సంభాషణలకి, వ్యర్థమైన గాలి తిరుగుళ్ళకి మీరు వెనక ఫుల్ స్టాప్ పెడితే దేవుని ఆశీర్వాదం మీ లైఫ్లో మీరు చూస్తారు. ఇంతకుముందు మీరు కష్టపడ్డా సాధించలేనిది ఇప్పుడు సులువుగా సాధించగలరు. మీరు మనశ్శాంతి ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, తిన్నది వంట పడుతుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది,
రాకపోకల్లో దేవుని కాపుదల ఉంటుంది, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది, భవిష్యత్తు గురించి నిరీక్షణ ఉంటుంది. ఇక భయం ఉండదు. ఏది ఎలాగైనా జరగని నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చేతిలో నా భవిష్యత్తు ఉంది అన్న భరోసా భక్తులకు, దేవుని బిడ్డలకే ఉంటుంది. మరి భక్తులు అంటే ఎలా ఉంటారు? వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటారు. వ్యర్థమైనవంటే దేవునికి మహిమ లేనివి, మనకి కానీ వినే వాళ్ళకి కానీ పనికి రానివి. సో ఇక రెండవది ఏంటి? ఆగురు అంటున్నాడు, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అబద్ధము అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపచేసే ప్రతిది కూడా అబద్ధమే. ఎడారిలో ఎండపడి ఇసుక పైన నీళ్లలాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్ళు ఉన్నాయేమో అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ నీళ్ళు ఉండవు. వాటిని ఎండమావులు అంటారు. ఎడారిలో ఎండకి ఎండి నీటి కోసం దాహంతో తణుకులాడిపోతున్న వాళ్ళు ఈ ఎండమావులు చూసి, అంటే ఎండ ఇసుక మీద పడి మెరుస్తుంటే అది దూరం నుంచి చెరువులాగా, నదిలాగా కనపడుతుంది. అబ్బా అక్కడ నీళ్ళు ఉన్నాయి, నా ప్రాణం నిలబడినట్టే అని ఆశగా బలమంతా కూడా తీసుకొని ఎండలో ఆ ఇసుక పైన ఆ మిగిలిపోయిన కాస్త ఎనర్జీ లెవెల్స్ని కూడా డ్రైన్ అయిపోతుంటే కూడా అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా అని ఆశగా వెళ్తారు. తీరా వెళ్తే అక్కడ నీళ్ళు ఉండవు, ఏముండవు. లేని నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామంది మనుషుల దగ్గర ప్రేమ ఉండదు, కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు తెగ నటిస్తారు తెలుసా. చాలా తీయగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటే నోట్లో నుంచి తేనె కారుతుందేమో అనిపిస్తుంది మనకి. మన కోసమే వాళ్ళు బతుకుతున్నట్టు, మనం లేకపోతే వాళ్ళు చచ్చిపోతున్నట్టు మాట్లాడుతుంటారు. కానీ అది అబద్ధం, అది మోసం, అది మాయ. ఎవరు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరికి మన పట్ల ప్రేమ ఉందో, ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయో, ఎవరు మనకి మేలు చేస్తున్నారో, ఎవరు తీయగా మాట్లాడుతూ కీడు చేస్తున్నారో గుర్తించే తెలివి మనకి కావాలి. ఆ తెలివి లేక చాలామంది మోసం చేసే వాళ్ళను నమ్మి మోసపోతున్నారు, వాళ్ళ తీయటి మాటలకు పడిపోతున్నారు. ఏదైనా తోటలో ఆదామవ్వలు సాతాను తీయటి మాటలను నమ్మి ప్రేమించే నిజమైన దేవుణ్ణి ఎలా దూరం చేసుకున్నారో, ఈనాడు కూడా ఎంతోమంది సాతాను మనుషుల ద్వారా తీయటి మాటలు మాట్లాడుతూ వాళ్ళను మోసం చేస్తుంటే ఆ మోసాన్ని కనిపెట్టలేక, గుర్తించలేక వాళ్ళకి నిజంగా మేలు చేసే ప్రియమైన వ్యక్తులను దూరం చేసుకుంటున్నారు. మోసపోయావని ఎప్పటికో కానీ అర్థం కాదు వాళ్ళకి. ఏదైనా తోటలో దేవుడు ఆదామవ్వలకి రెడీమేడ్గా గొప్ప తోట ఇచ్చాడు, తినడానికి అన్నీ ఇచ్చాడు, అవసరానికి మించిన సమృద్ధి, వాళ్ళకి కావలసిన దానికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాడు దేవుడు. వాళ్ళు తినడానికి, వాడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, బ్రతకడానికి, ఆ రోజు కొరకే కాదు, ఎంత కాలం ఎంత వాడుకున్నా, ఎంత తిన్నా అయిపోనంత ఎక్స్ట్రా దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి అన్నీ ఇస్తుంది ఎవరు? దేవుడు. వాళ్ళకి మేలు చేస్తుంది ఎవరు? దేవుడు. వాళ్ళని ప్రేమిస్తున్నది, క్రియలతో ప్రేమిస్తుంది దేవుడు. కానీ ఒకరోజు సర్పము ద్వారా సాతాను హవ్వతో మాట్లాడాడు. తీయటి మాటలు, వెన్నపూస లాంటి మాటలు. వాడు ఏం చేశాడు? ఆదామవ్వల కంటే అప్పటిదాకా వాడు చేసింది ఏమీ లేదు, కానీ ఆ తీయటి మాటలు, వెన్నపూస లాంటి మాటలు ఆదాముకి, అతని భార్యకి నచ్చాయి, బాగా నచ్చాయి. దేవుడు వాళ్ళకి ఎంత మేలు చేసినా, వాళ్ళని ఎంత దీవించినా, ప్రాక్టికల్గా వాళ్ళకు అందుతున్న మేలు కంటే, వాళ్ళు పొందుకుంటున్న ఆశీర్వాదాల కంటే ఆ పనికి మారిన తీయటి మాటలు వాళ్ళకు రుచిగా అనిపించాయి. మోసపూరితమైన మాటలు ఎప్పుడూ రుచిగానే ఉంటాయి. ఆ మాటలు విని మోసపోయారు. దేవుడు తినద్దు అన్న పండును తిన్నారు. దేవుడేమో తినద్దు అన్నాడు, పామేమో తినండి అంది. ఎవరి మాట వినాలండి వాళ్ళు? దేవుని మాట కదా వినాల్సింది. ప్రేమించేది దేవుడు, అన్నీ ఇచ్చేది దేవుడు. అన్నీ ఇచ్చే దేవుడి మాట వినకుండా అప్పటి వరకు వీళ్ళ కొరకు ఏమీ చేయని ఆ పాము మాట విని దేవుడు వద్దన్న పండు తిన్నారు. దేవుని శాపానికి, దేవుని కోపానికి గురయ్యారు, ఉగ్రతకు గురయ్యారు, తోలివేయబడ్డారు ఏదైనా తోటలో నుంచి. అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి. తినడానికి తిండి లేదు వాళ్ళకి. నిన్నటిదాకా రెడీమేడ్ ఫుడ్, సమృద్ధిగా మంచి ఆహారం, సుఖపడే జీవితం. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని శపించాడో, తోటలో నుంచి వెళ్ళగొట్టాడో, ఇప్పుడు వాళ్ళ భోజనాన్ని వాళ్ళే సమకూర్చుకోవాలి. కష్టపడి సేద్యం చేసి, వ్యవసాయం చేసి, మొలతుప్పలన్నీ ఏరేసి, దున్ని దుక్కి విత్తనం వేసి పంట చేతికొచ్చేదాకా ఎదురు చూసి అప్పుడు వండుకొని తినాలి.
అర్థమవుతుందా? సుఖం పోయింది, నెమ్మది పోయింది, కష్టము ప్రయాస మిగిలింది. ప్రయాస పడుతున్నారు కానీ కష్టానికి తగ్గ ఫలితం లేదు. ఏంటి సంగతి అంటే అవిధేయత. ప్రేమించే దేవుణ్ణేమో నమ్మలేదు, దూరం చేసుకున్నారు. అస్సలు ప్రేమ లేని సాతాను మాట విన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో, మీకు మేలు చేసే వాళ్ళు ఎవరో, మీకు ఆదరణగా నిలబడేది ఎవరో, మీకు పనికి మాలిన వ్యక్తులు ఎవరో మీ లైఫ్లో కొందరు మాట్లాడుతూనే ఉంటారు తప్ప ఎన్నడూ రవ్వంతో కూడా పనికిరారు, మనకి ఉపయోగపడరు. అలాంటి వాళ్ళు ఎవరో మీరు గుర్తించాలి. సో ఆగురు ప్రార్థన చేస్తున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధపు ప్రేమ, అబద్ధపు స్నేహాలు, దొంగ స్నేహితులు, దొంగ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వాళ్ళ ఇళ్ళకి పిలుస్తారు, కానీ మనకి వాళ్ళ వలన కనీసం మాట సాయం కూడా ఉండదు, ఎలాంటి ఆదరణ ఉండదు. పైపెచ్చు మనలోని లోపాలను, మనలోని బలహీనతలను వెతికి మనపైన జోకులు వేసుకుంటారు, ఎగతాళి చేస్తారు. ఏదైనా మన దగ్గర ఉండకూడని బలహీనత కానీ, లేదా ఏదైనా దెబ్బతిన్నాం అనుకోండి, ఏదైనా నష్టపోయాం అనుకోండి, ఏదైనా పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నాం అనుకోండి, దాని గురించి అందరికీ ప్రచారం చేస్తారు, ఎగతాళి చేస్తారు. పనికిరారు కానీ మన గౌరవాన్ని తగ్గించే మాటలు, పనులు చేస్తుంటారు. సో అలాంటి బంధువులు ఉండకపోతేనే మంచిది కదా. ఎలాంటి వాళ్ళైనా బంధువులేనండి, ఎలాంటి వాళ్ళైనా మా కులస్తులేనండి అనటం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఒక జలగా వచ్చి మన ఒంటి మీద ఎక్కింది అనుకోండి, అది మన రక్తం పీలుస్తుంది తప్ప మనకి ఏ విధంగా కూడా అది ప్రయోజనం కాదు. కాబట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనం గుర్తించాలి, ఈ స్నేహితుడి వలన, ఈ స్నేహితురాలి వలన, ఈ బంధువుల వలన, ఈ పరిచయాల వలన, ఈ రాకపోకల వలన, ఈ కమ్యూనికేషన్ వలన, ఈ ముచ్చట్లు సంభాషణ వలన గత కాలం అంతా, ఇప్పటి వరకు నేను పొందిన మేలంతా, పోగొట్టుకుందంతా. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో మాట్లాడితే సొల్లు కబుర్లతో ఆగిపోరు, మనకి ఉపయోగపడతారు, మనకి సహాయం చేస్తారు. మన కష్టాలు, మన బరువులు వాళ్ళ మీద వేసుకుంటారు. ఏదైనా తోటలో అన్నీ అందిస్తున్న దేవుని మాట వినకుండా వీళ్ళ కొరకు ఏమీ చేయని సాతాను మాట విని ఆదామవ్వలు నష్టపోయినట్టే ఈనాడు ఎంతోమంది ప్రేమించే వాళ్ళని, సాయం చేసే వాళ్ళను అన్నీ తామే అయ్యి వాళ్ళ కష్టాలు మేదేసుకునే వాళ్ళని దూరం చేసుకొని పనికి వాళ్ళతో జీవితాలు నింపేసుకుంటారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆగురు చేసిన ప్రార్థన మనందరం అలవాటు చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము ప్రభువా అని ఆగురు ప్రార్థన చేశాడు కదా. ఈ ప్రార్థన నేను రోజు చేస్తున్నా. నేను ఆల్రెడీ వ్యర్థమైన వాటిని దూరం పెట్టేసా, వ్యర్థమైన మనుషులను, ఏమండి స్నేహితులని, మనల్ని భ్రమింపజేసే అబద్ధికులను, నేను రక్త సంబంధిని, అమ్మబంధు, నాన్నబంధు అని చెప్పి ఏ రకంగా ఏనాడు మాట వలన కానీ, చేత వలన కానీ, ఏ రూపంలో కూడా ఆదరణగా, సహాయంగా నిలబడని పనికి మాలిన బంధువులందరి కట్ చేసి పడేసా. ఎవడు పిలిచినా నేను వెళ్ళను, అలాంటి వాళ్ళు నా ఇంటికి పిలవను. ఒకవేళ ఎవరైనా అందరూ కలిసి ఇలాంటి మనం బ్యాన్ చేద్దాం, వేలేద్దాం అన్నారు అనుకోండి, మోస్ట్ వెల్కమ్. నేను ఆల్రెడీ వద్దనుకున్నా, ఇక నన్ను వేలేసేది ఏంటి కదా. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు నాకు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలు నెరవేర్చటం, అదే నా గురి, అవే నా గోల్స్, నా టార్గెట్స్. దేవుని చిత్తాన్ని జరిగించటం, దేవుని సంతోషపెట్టడం, దేవుడు అప్పగించిన బాధ్యతలను, దేవుని చిత్తాన్ని జరిగించటం, ఇవి సరిగ్గా చేయగలిగితే చాలండి. మీలో చాలామందికి ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి వెలివేతలు రావచ్చు. మిమ్మల్ని పిలవకపోవచ్చు, శుభకార్యాలకి, దుర్వార్తలకి మీకు చెప్పకపోవచ్చు, మీకు పిలుపులు ఉండకపోవచ్చు. బాధపడకండి. మీకు ఏ రకంగానూ పనికిరాని వ్యక్తులు మిమ్మల్ని పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, మిమ్మల్ని వెలేస్తే ఏంటి, మిమ్మల్ని దూరం పెడితే ఏంటి, వాళ్ళు మిమ్మల్ని వెలేయటం కాదు, మీరే అలాంటి వాళ్ళు వెలేయండి. ఇవాళ నేను చెప్పే వాక్యమే అది. వ్యర్థమైన వాళ్ళను, వ్యర్థమైన వాటికి మీరు దూరంగా ఉండండి. స్నేహితులు, బంధువులని చెప్పుకుంటూ ప్రేమ లేకుండా ప్రేమ ఉందని మిమ్మల్ని నమ్మింపజేసే అబద్ధికులను, వాళ్ళు స్నేహితులైన, బంధువులైన ఎవరైనా మీరు దూరంగా ఉండండి. మీ టైం సేవ్ చేసుకోండి, డబ్బు సేవ్ చేసుకోండి, మీ ఎనర్జీ లెవెల్స్ కాపాడుకోండి. మీ విలువైన కాలాన్ని, ధనాన్ని, మీ ప్రేమను దేవుని కొరకు వాడండి. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కొరకు వాడండి. వృధా చేసుకోకండి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమై